బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తుంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీరు నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శరణమయ్యప్ప. గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందు గ్రహస్థితులంతా కూడా సూర్యుడు 11వ స్థానంలో, కుజుడు 9, బుధుడు 11 ఇంట్లోను, గురుడు 4 ఇంట్లో, శుక్రుడు 10 ఇంట్లో, శని రాశి అధిపతిగాను చక్కగా మీకు రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నారు. మకర రాశికి మంచి జాగ్రత్తలు చక్కగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్, న్యూ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. పైవారి నుండి బాగా సపోర్ట్ వస్తుంది. స్థిర ఉద్యోగం ఉన్న వారికి మంచి ఎదుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. డెడ్ లైన్స్ ఒత్తిడి అంతా కూడా తొలగుతుంది. పెద్ద బాధ్యతలు మీకు ఉంటుంది. కొన్ని మైనర్ మిస్టేక్స్ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓవరాల్ ఉద్యోగస్తులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త లాభదాయకమైనటువంటి డీల్స్ వస్తాయి. పార్ట్నర్షిప్ లో సహకారం వస్తుంది. మంచి కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. ఆన్లైన్, డిజిటల్, హోల్సేల్ బిజినెస్ వారికి పర్ఫెక్ట్ టైం. మకర రాశి వారికి ఇది ప్రాపర్టీ అండ్ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో బిజినెస్ కూడా మంచిదని చెప్పచ్చు. ఇంకా పనిలో చిన్న చిన్న తరహా ఆలస్యాలు ఉంటాయి. కుటుంబ గ్రహ వ్యవహారాల్లో బిజినెస్ మీద ప్రభావం కూడా చూపే అవకాశాలు ఉంటాయి. మాస ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే, ఆకస్మిక లాభాలు, ఇన్వెస్ట్మెంట్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మకర రాశి వారికి ఈ నెల చివరిలో ధనభాగ్యం ఉప్పొంగుతుంది. విదేశీ యానం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా పెళ్లి ఖర్చు, శుభ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. హెల్త్ మరియు ట్రావెల్ మీద ఎక్స్ట్రా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అమ్మకాలు బాగుంటుంది. స్థలం, ఇల్లు కొనుక్కుంటారు. రెనోవేషన్ వర్క్స్ పెరుగుతుంది. ఇంకా పేపర్స్ లో చిన్న చిన్న తేడా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. అదేవిధంగా స్వయం ఉపాధి, సర్వీస్ రంగం వారికి కొత్త కస్టమర్స్ వస్తారు. మీ సర్వీస్ కి గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది. రోజువారీ ఆదాయం బాగా పెరుగుతుంది. మంత్ ఎండ్ లో కలెక్షన్స్ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి పొజిషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. సివిల్స్ ఎగ్జామ్స్, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. గృహ వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆన్లైన్, మొబైల్, ఇక సోషల్ మీడియాస్కి దూరంగా ఉండండి. విద్యార్థులు బాగా మంచి పొజిషన్ పొందుతారు. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చూసుకున్న వాళ్ళకి ట్రావెల్ ప్లానింగ్ స్ట్రెంగ్తన్ గా ఉంటుందని కూడా చెప్పు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఆన్ సైట్ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగున్నాయి. కానీ డిలే అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం ఈ మొదటి 15 రోజులు ట్రావెల్ అవాయిడ్ చేయండి. మిగతా రకంగా అన్ని రకాలుగా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ప్రేమికులకి
పార్ట్నర్స్ నుండి సపోర్ట్ బాగా ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మాల్ ఈగోస్ ని కొంచెం పక్కన పెట్టండి. కొంచెం మొదటి వారం కొంచెం టెన్షన్ ఉంటుంది, జాగ్రత్త. ఇంకా కుటుంబంలో దంపతుల మధ్య కొంచెం సఖ్యత లోపం అయ్యే అవకాశాలు కనబడుతుంది. కాస్త దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి, జాగ్రత్త నుండి. కుటుంబంతో పాటు ఆధ్యాత్మిక టూర్ వెళ్ళండి, లేదా ఏదైనా ఒక విహారయాత్రకైనా వెళ్ళిరండి. అన్ని మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో మంచి సంతానం యొక్క ఆరోగ్యం కానీ విద్య పట్ల కానీ మీరు మంచి పురోగతిని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ ఆరోగ్యం పట్ల బీపీ, అసిడిటీ, ఇంకా ట్రావెల్లో ఉన్నటువంటిది లేదా బయట దేశాల్లో వాళ్ళకు హోమ్ సిక్ లాంటిది ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నాయి. స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం ఎక్కువ ప్రార్థన చేయండి. మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. నంబర్ 6 అనే యొక్క సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. వైట్ మరియు పింక్ మరియు ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చెయ్యండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. చంద్రాష్టమం అనేటప్పటికీ నెల మీకు చంద్రాష్టమం వచ్చేటప్పటికి మకర రాశి వారికి చంద్రాష్టమం 10-12-2025 2:23 నుండి 12-12-2025 10:20 వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, సంతకాలు పెట్టేటప్పుడు కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి తొందరపడి సంతకాలు, షూరిటీ సంతకాలని పెట్టకండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007777149కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.